మగ్గం నేసే వాళ్ళకి ఇలా జరిగితే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మా అత్తమ్మ మగ్గం స్టార్ట్ చేసిన ఇన్ని ఇయర్స్కి ఇదే ఫస్ట్ టైం అంట. చూడండి, ఆమె అక్కడ మగ్గం సరిగా బండిలో నువ్వుల పోగు చుడుతూ ఉంది. నేను దాన్ని ఇలా చుట్టిస్తే నేను కట్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అదే మనకి మెటీరియల్ ఇస్తారు కదా ఓనరు తెచ్చేటప్పుడు ఆ దారపుండ అనేది పెద్ద దారపుండ లాగా ఉంటుంది, అది వచ్చి రోడ్డుకి రాసుకోపోయింది. సో మిడిల్లో కట్స్ వస్తూ ఉన్నాయి. అలా వస్తే శారీ బాగుంటుంది అని చెప్పి మా మామయ్య అంతా తీసేయమని చెప్పారు. దారపుండ అని చెప్పాను కదా, అదే దారపుండ. అదంతా పోయే వరకు సగం పోయింది. దాని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అరౌండ్ ఉంటుంది. అదోండి ఇలా వచ్చేసాయి అన్నమాట. సో అదంతా క్లియర్ చేసి నీట్గా చేసి శారీ మీద నెయ్యండి అని చెప్పారు. పని లేని మంగళోడు పిల్లి గీక్కుంటారని చెప్తారు కదా, అది గుర్తొస్తుంది. అండ్ ఈరోజు ఒక టిప్ లాంటిది, దొండకాయలు మనము కట్ చేసేస్తాం కదా, కట్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా నలిపామనుకోండి, స్మాష్ చేసామనుకోండి, ఇలా నేను ఇప్పుడు పిండుతున్నాను కదా, వాటరీగా వస్తుంది. అంటే జిగురు లేకుండా తొందరగా ఉడికిపోతుంది, తొందరగా తాలింపు అనేది అయిపోద్ది. అండ్ కొంతమంది భ్రమపడుతూ ఉంటారు దొండకాయలు తింటే బ్రెయిన్ షార్ట్ అయిపోద్దని. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలా చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోద్ది అండ్ బాగుంటుంది అన్నమాట. అండ్ ఇలా టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. అలా వాటర్ మనము స్మాష్ చేసేస్తే ఉప్పు పసుపు వేసి చేసామనుకోండి, అలా దాంట్లో ఉంటే జిగురు మొత్తం వచ్చేస్తుంది, నీట్గా కూడా ఉంటుంది అన్నమాట. అండ్ చూడండి, నేను అలా పిండాలి అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని పడేసేయాలన్నమాట లాస్ట్లో. అండ్ ఇలా చేయడం వల్ల మనము పిల్లలకి తొందరగా టిఫిన్ బాక్సెస్ చేసుకున్న తర్వాత లంచ్లోకి, కొంతమంది పిల్లలు తాలింపులే తింటారు కదా, ఆ తాలింపుల్లోకి తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. మనం కోస్తూ ఉంటాం, అది ఆగలేదని చెప్పి ఆయిల్ వేస్తూనే ఉంటాము చాలాసేపు. కొంతమంది ఉడకపెట్టి కూడా చేస్తారంట. ఇది ఉడకపెట్టాల్సినంత అవసరం ఏమి ఉండదు అండ్ బాగుంటుంది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, వైఫ్స్ చాలా కష్టపడతారు. ఎవరైనా బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఈ వీడియో చూస్తుంటే ఇది మాత్రం మీకోసమే. మీరు ఎప్పుడు వైఫ్ని ఒక పని మనిషిలాగా చూడొద్దు, అర్థం చేసుకోండి వైఫ్ని. మీరు బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంట్లోకి వచ్చి మీకు 4 మెతుకులు పోతున్నాయంటే వైఫ్ మీకు అన్నీ చేసి పెడితేనే, మీరు ఫుడ్ చేసి పెడితేనే ఇదవుతారు. కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు ఫుడ్ చేసి పెట్టకపోతే నేను బయట తింటాను అని. ఒకసారి ఒక 1 మంత్ 2 మంత్స్ బయట తిని చూడండి. దాని కాస్ట్ కాదు, మనీ కాదు, హెల్త్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ ఎలా ఉంటుందో 2 మంత్స్ తర్వాత మీకే తెలుస్తుంది. సో మీ వైఫ్ని మీరు ఎంత బాగా చూసుకుంటే మీ లైఫ్ అనే బండి కూడా సాఫీగా పోతూ ఉంటుంది. అంతేకాని మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మీకు ఓవర్ యాక్షన్ లైఫే ఉంటుంది, తర్వాత దేవుడు చూపిస్తాడు. అండ్ చూడండి, నేను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసాను. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తాయి కదా, దాంట్లో నుంచి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసుకున్న తర్వాత ఏమీ ఉండకపోతే అవి చూడండి ఎంత జిగురుగా ఉంటుందో. అసలు నేను ఏం వాటరే పొయ్యను, వాటర్ పొయ్యకుండా అలా చేస్తేనే అలా వస్తుంది. చూడండి, నేను అంతా ఇంకేమీ అదేం వాష్ చేయని అవసరం లేదు. అలా పిండి అలా తాలింపులు వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది తాలింపు అనేది. అండ్ ఈ తాలింపు ఒకసారి చేసి చూడండి, ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.